10 కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులను అక్కున చేర్చుకుని కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు కాంగ్రెస్ నేతలు. జాబ్ క్యాలెండర్ను కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద పీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21న బహిరంగ సభ పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, ఎన్ఎస్యుఐ విద్యార్థులు పాల్గొన్నారు. సభలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏదైతే ఉద్యోగ నియామక చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా కోర్టు కేసు చిక్కుముడ్లలో ఉన్న వాటిని పరిష్కరించి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఏదైతే విద్యార్థులకి నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించడానికి ఈ ఒక సంవత్సర కాలం పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన, అదేవిధంగా ఏదైతే సంబంధించి తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పక్షాన 21వ తారీఖున ఏర్పాటు చేసే బహిరంగ సభకి, కృతజ్ఞత సభకి, విజయోత్సవ సభకి, పోస్టర్ ఆవిష్కరణకి ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే ఆ కార్యక్రమంలో సంవత్సర కాలం పాటు ఏదైతే విద్యార్థులకి ఇచ్చిన ఉద్యోగాలతో పాటు ఏదైతే రాబోయే 4 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వము నిరుద్యోగులు, రేపటి తెలంగాణ భావి భారత పౌరులు కోరుకునే విధంగా ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని కూడా జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన విధంగా ఏదైతే తప్పనిసరిగా ప్రతి ఉద్యోగాల్ని కూడా భర్తీ చేసి ఒక భరోసాని, ఇది మన ప్రభుత్వము, మనం తెచ్చుకున్న ప్రభుత్వము, మన కోసం ఏర్పడిన ప్రభుత్వం అని గర్వంగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపైన ప్రతి ఒక్క విద్యార్థి చెప్పుకునే విధంగా ఈ యొక్క ప్రభుత్వ పాలన ఉంటుందని